భారతదేశ దిగుమతుల్లో చమురు తర్వాత బంగారం రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో బంగారం కొనుగోలు భారీగా పడిపోయింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత ఆర్థిక వ్యవస్థను బాహ్య షాక్ల నుంచి రక్షించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్న ఆయన కనీసం ఏడాది పాటు అనవసరమైన అంతర్జాతీయ ప్రయాణాలు, విదేశాల్లో వివాహాలు, విలాసవంతమైన విహారయాత్రలకు స్వస్తి పలకాలని కోరారు. బంగారం కొనుగోలు కోసం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నామని, దేశ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఏడాది పాటు బంగారం కొనకూడదని మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతుల విలువ సుమారు 72 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది మొత్తం దిగుమతి బిల్లులో దాదాపు 9%. ఫిబ్రవరి 2026లో $728.49 బిలియన్ ఉన్న మన ఫారెన్స్ నిల్వలు ఈ మే 2026 నాటికి $690.69 బిలియన్ తగ్గాయి. 2025 నాలుగవ త్రైమాసికంలో ఇది $13.17 బిలియన్ చేరింది. 2026 నాటికి ఇది జీడీపీలో 2% అంటే సుమారు $84.5 బిలియన్ల చేరవచ్చని IMF అంచనా వేస్తోంది.